వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. ఆ అయోధ్య రాముడికి చాలామంది అంటే వేరే మతాల వారు కానీ వేరే వాళ్ళు కానీ ఏమని చెప్పారంటే ఎందుకు ఇవ్వాలి అట్లా ఇట్లా అన్నారు. అంటే చాలామంది ఏమన్నారు, మనం ఇచ్చిన డబ్బులతో గుడి ప్రతిష్ట అవుతుంది అనుకున్నాం. అట్లా కాదు. వీడికి మట్టి అయినా సరే మనం ఇచ్చాము అనే సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో ఈరోజు రామ మందిరం తయారైంది. 10 రూపాయల నుంచి చాలామంది చాలా రకాలుగా ఆ రాముడి ఆ గుడికి మనం ఎంతో సాయం చేసినట్టు అనిపించింది. ఈరోజు తరతరాలుగా మన డబ్బులు కూడా ఉన్నాయి, మన వంతు సాయం కూడా ఉంది అనే భావన మన అందరిలో, హిందువులందరిలో కలిగింది. అలాగే ఒక పిలుపు మన తెలుగు స్టార్లు ఒకసారి చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మంత్రి గారు, డిప్యూటీ సీఎం బాలకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు, మహేష్ బాబు గారు, వీళ్ళ అభిమానులు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కనీసం ఒక 10 కోట్ల పైన ఉంటారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల జనాభా ఉంటే ఒక 5 కోట్లు 4 కోట్ల మంది అందరి హీరోలకి అభిమానులు ఉంటారు. మన అమరావతి ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఒక పిలుపు. ఎందుకు మీరు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నోళ్ళు ఇవ్వండి, 100 కోట్లు ఉన్న 100 కోట్లు ఇవ్వండి. మన అమరావతిలో ప్రతి ఇటుకి ఒకప్పుడే మనం ఆ ఇటుకు కోసం భాగస్వామి కావాలన్నారు. అలాగే ఈరోజు కూడా మళ్ళొక్కసారి పిలుపు ఇవ్వండి మెగాస్టార్ అభిమానులకు. కానీ ఒక రోజుకి, నెలలో ఒక రోజుకి ఒక సినిమాకి కానీ లేకుంటే ఒక సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి కానీ, మామూలు మాట్లాడడానికి కానీ ఒక 200 రూపాయలు ఖర్చు పెడతాం. సపోజ్ చిన్నగా ఒక 200 రూపాయలు ఒక నెలలో ఒక రోజు మాత్రమే మీరు అమరావతికి ఇవ్వండి అని ఒక అనౌన్స్ చేస్తే, మనకి ఒక స్టార్ మన ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది. కల్కికి ఫస్ట్ రోజు కలెక్షన్ 200 కోట్లు అన్నారు. ఒక రోజు కలెక్షన్ 200 కోట్లు. ఆ ఒక్కరోజు కలెక్షన్ మనము 250 రూపాయలు 400 రూపాయలు సినిమా టికెట్ ఇస్తున్నాం కదా. ఆ ఒక్కరోజు అమరావతి కొరకు కేటాయిస్తే ఒక ప్రభాస్ దగ్గర నుండి 200 కోట్లు వస్తే, మరి చిరంజీవి, బాలకృష్ణ, మిగతా ఆర్టిస్టులు అందరూ, మరి మిగతా వాళ్ళకి చెప్పలేదు, నాగార్జునకి, ఎన్టీఆర్కి చెప్పలేదని ఎవరు అట్లా కాదు. అందరూ ప్రతి ఒక్కరూ భాగస్వామి అయితే అమరావతిని మనం ఇంకా తొందరగా నిర్మించుకొని ఒక రాజధాని మొగటం అంటే ప్రపంచంలో మనకెన్నడూ సాటి లేని రాజధాని తయారు చేసుకోవచ్చు కదా. ఒకసారి బాగా ఆలోచించి మన వీడియోని ప్రతి ఒక్కరూ, మన ఛానల్లో అభిమానించే వాళ్ళు కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు ఇంత రిక్వెస్ట్గా సబ్స్క్రైబ్ గారు ఏ విషయం కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం చెప్పేది బాగా నచ్చితే 100% మనకి సబ్స్క్రైబ్ చేస్తారు, మనకు ఆదరిస్తారండి. కానీ ఇది అందరికీ ఉపయోగపడేది. దయచేసి ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే కౌన్సిల్స్లో ఉన్నారో దిల్ రాజుతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ వంతు సాయంగా కూడా మళ్ళీ అమరావతి పోలవరానికి చేస్తారని మన ప్రజాగలం నుండి మళ్ళొకసారి అందరూ కోరుకుంటున్నాం. అలానే మనకి ఇంతకుముందు ప్రజాగలానికి ఇంకో లింక్ ఉండేది. ఆ లింక్లో దగ్గర 25,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. ఒక చిన్న కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి ఆ లింకు పోయింది. మనది ట్రేడ్ యూనియన్ లైసెన్స్. ఇప్పుడు మళ్ళీ 14,598 సబ్స్క్రైబర్ ఉన్నారు. అడగకుండా ప్రతి ఒక్కరూ ఆదరించి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలానే మీ అందరి సపోర్ట్ ఉంటే మనం ఇంటర్వ్యూస్ అన్నీ వేద్దాం అనుకుంటున్నాం. మీ సపోర్ట్ కావాలి, మీరందరూ సహకరిస్తారని మరొకసారి కోరుకుంటూ, నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.